ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమగా మా కర్తని కృపగల దేవ మీ అపరమైన సోదర చేస్తున్నానండి. ఈ ఉదయకాల శ్రవణతండి మీ లేఖనాలు చదువుకున్న భాగం మీకు అన్నం అన్నట్టండి ట్రీగతండి వినవాడి మాకు మా రోజులంతరంగాలు 30 తండ్రులుగా 60 తండ్రులుగా 100 తండ్రులుగా 10 జిల్లా చూడండి ట్రీగతండి ఇంకా అనారోగ్యంగా రోగులుగా ఉన్నతండి ముట్టుబడి యేసుక్రీస్తునాథుని వేతనపరచండి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. ఒట్టిగత వాకి చదువుకోండి వాగితే ఆదరించేంత వరకు నీ కృపలేచి ఒట్టిగత వాకి చదువుతాను కదా నా సందర్భాల్లో వదిలి లేచుకుని ఒట్టిగత వాకి చదువుతాను కదా సంరక్షణ తెలియని కానీ ఒట్టిగా వాకి చదువుతుంది కదా ఆ వాగ్దాన్ని విడిచిపోయిన కాకపోతే మరొక వరకు రాసుకున్నా చేయ ఒట్టిగత రామపతి కదా 14 వచ్చి చదువుతుంది కదా సాగుమని విడిచిపోయిన తెలియని కానీ ఒట్టిని కదా ఇంకా అయితే అన్నారు ఎవరు అంటున్నారు యేసుక్రీస్తు పర్వతంలో ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవ, రాత్రికాల సమయంలో చక్కటి నిద్రను అనుగ్రహించి మంచి విశ్రాంతి నుంచి ప్రభు ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని రోమపత్రిక 14 అధ్యాయం ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను తండ్రి. దేవ, ఈ ఉదయకాల సమయంలో విత్తబడుతున్న నాయన వాక్యము వినికిడులు ఫలింపజేయండి. అలాగే చదువుతున్నటువంటి నాయన లేఖన భాగాలు ఉన్నటువంటి నాయన లోతైనటువంటి విషయాలను తండ్రి ఇప్పుడు చదవడానికి నేర్చుకోవడానికి తెలుసుకొనడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. అలాగే ప్రార్థించినటువంటి ఇరువురు బిడ్డలను దీవించండి. అలాగే ప్రభు ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను, సంఘ దైవ సేవకులను, పెద్దలను, పరిచారకులను అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ దినము నాయన మరి నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ నాయన మీ ప్రయాణాల్లోనూ వారికి క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభావ ఉదయకాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో రోమపత్రిక 14 అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాం. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాణిని తృణీకరింపకూడదు. తినని వాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనును. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడు? అతడు నిలిచియుండుటే అయినను పడియుండుటే అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతడు నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు. మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢుపరుచు కొనవలెను. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తినని వాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము.
కోసమే చనిపోతున్నాడు. తాను మృతులకును తాను మృతులకును సజీవులకును సజీవులకును ప్రభువయుండుటకు ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే అయితే నీవు నీ సహోదరునికి నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చునేలా తీర్పు తీర్చునేలా నీ సహోదరుని నీ సహోదరుని నిరాకరింపనేలా నిరాకరింపనేలా మనందరము మనందరము దేవుని న్యాయపీఠం ఎదుటి నిలుతుము. దేవుని నాయపేటము. నా తోడు నా తోడు ప్రతి మోకాలును ప్రతి మోకాలను నా ఎదుట వంగును. నా ఎదుట వంగును. ప్రతి నాలుక ప్రతి నాలుక దేవుని స్తుతించును అని దేవుడు స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు. ప్రభు చెప్పుచున్నాడు. గనుక కనుక మనలో ప్రతివాడును మనలో ప్రతి వాడును తన్ను గూర్చి తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలను. దేవుడికి లెక్క అప్పగింపవలెను. కాగా కాగా మనమిక మీదట మనం ఇక మీదట ఒకనికొకడు ఒకరికొకడు తీర్పు తీర్చుకుందుము. తీర్పు తెచ్చుకుందుము. ఇదియుగాక ఇదియుగాక సహోదరునికి సహోదరునికి అడ్డమైనను అడ్డమైనను ఆటంకమైనను ఆటంకమైనను కలిగి చేయుకుందుమని కలు చేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. మీరు నిశ్చయించుకునుడి. సహజముగా సహజముగా ఏదియు నిషిద్ధము కాదని ఏది నిషిద్ధం కాదని నేను నేను ప్రభు అయిన యేసునందు ప్రభువైన యేసునందు ఎరిగి ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. రూఢిగా నమ్ముచున్నాను. అయితే అయితే ఏదైనను ఏదైనను నిషిద్ధమని నిషిద్ధమని ఎంచుకుని వానికి ఎంచుకున్న వాడికి అది నిషిద్ధమే. అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ సహోదరుడు నీ భోజన మూలముగా నీ భోజన మూలంగా దుఃఖించిన ఎడల దుఃఖించిన యెడల నీవికను నీవెకను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ప్రేమ కలిగి నడుచుకునేవాడు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయిను ఎవడు కొడుకు క్రీస్తు చనిపోయాను వానిని వారిని నీ భోజనము చేత నీ భోజనము చేత పాడు చేయకుము. పాడు చేయకము. నీకున్న మేలైనది నీకున్న మేలైనది దోషణ పాలు కానీయకుడి. దూషణ పాలు కానియుడి. దేవుని రాజ్యము దేవుని రాజ్యము భోజనమును భోజనమును పానమును పానమును కాదు గాని కాదు గాని నీతియు నీతియు సమాధానమును సమాధానమును పరిశుద్ధాత్మయందలి పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆనందమునే ఉన్నది. ఈ విషయమందు ఈ విశ్వమందు క్రీస్తుకు దాసుడైన వాడు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును. దేవుడికి ఇష్టడను. మనుషులందరి దృష్టికి మనుషులందరి దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి కాబట్టి సమాధానమును సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని పరక్షమాశ్రయమావృద్ధిని కలుగుజేయు వాటిని కలుగజేయ వాటిని ఆసక్తితో అనుసరింతుము. ఆసక్తితో అనుసరించము. భోజనము నిమిత్తము భోజనం నిమిత్తము దేవుని పనిని దేవుని పనిని పాడు చేయకుడి. పాడు చేయకుడి. సమస్త పదార్థములు సమస్త పదార్థములు పవిత్రములే. పవిత్రములే. అనుమానముతో తినును వానికి అనుమానముతో తినువాడికి అది దోషము. అది దోషము. మాంసము తినుట కాని మాంసము తినుట గాని ద్రాక్షారసము త్రాగుట గాని ద్రాక్షారసం తాగుట గాని నీ సహోదరునికి నీ సహోదరునికి అడ్డము కలుగజేయినది అడ్డం కలుగజేయనది మరేదియు గాని మరేరియో గాని మానివేయుట మంచిది. మానివేయడం మంచిది. నీకున్న విశ్వాసము నీకున్న విశ్వాసము దేవుని ఎదుట దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయములో తాను సంబంధించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు తనకు తానే తీర్పు తీర్చుకున్నవాడు ధన్యుడు. ధన్యుడు. అనుమానించువాడు అనుమానించువాడు తినిన ఎడల తినే యెడల విశ్వాసము లేకుండా తినును. విశ్వాసం లేకుండా తినను. గనుక కనుక దోషి అని తీర్పునందును. దోషి అని తీర్పునందును. విశ్వాస మూలము కానిది ఏదో విశ్వాసం మూలం కానిది విశ్వాస మూలము కానిది ఏదో విశ్వాసం కానిది ఏదో అది పాపమగును. అది పాపమగును. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మరి మన వినికిడిలో ఫలింపజేయునుగాక. మరి దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలింపజేయునుగాక. ఆమేన్. ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. ఇక్కడ ఈ 14వ అధ్యాయంలో కొన్ని సమస్యలకి పరిష్కారాన్ని చెబుతున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు గారు. ఏంటి ఇక్కడ ఉన్నటువంటి సమస్య అంటే కొంతమంది విశ్వాసంలో
గొప్పవారు కనబడుతున్నారు, విశ్వాసంలో బలవంతులు కనబడుతున్నారు, విశ్వాసంలో బలహీనులు కనబడుతున్నారు. కనుక ఇప్పుడు ఈ బలవంతులు ఏమో బలహీనుల్ని, బలహీనులనేమో బలవంతులని ఏం చేస్తున్నారంటే తీర్పు తీర్చుకుంటున్నారు ఒకరికొకరు. ఒకడేమో మొత్తం అన్నీ తినొచ్చని ఒక ఆయన విశ్వసిస్తున్నాడు బలవంతుడు, ఒక ఆయనేమో అన్నీ తినడానికి వీల్లేదని విశ్వాస విషయంలో బలహీనుడేమో భయపడుతున్నాడు. ఒక ఆయనేమో అన్నీ తినేసి ధైర్యంగా ఉంటున్నాడు, ఒక ఆయనేమో కొన్నింటిని తినే భయం కలిగి బలహీనతతో ఉన్నాడు, భయం కలిగి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిరువురికి పౌలు గారు ఈ పత్రిక ద్వారాగా వాళ్ళకి క్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు అనమాట. వారికి క్రీస్తు న్యాయపీఠం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఎవడైనా సరే ఒక ఆయన తింటున్నాడని అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తింటున్నాడు కనుక, ధైర్యవంతుడిగా ఉన్నాడు కనుక ఇంకా అతను ఏమనకండి. ఒక ఆయన దేవుని కొరకు తినడం మానేస్తున్నాడు కనుక, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు కనుక ఆయన విషయంలో కూడా మీరు ప్రోత్సహించండి. కనుక ఇక్కడ చెప్పడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాడని అంటే, అన్నీ తినొచ్చు అలాగని స్వతంత్రం ఉన్నది కదని బలహీనుల్ని మీరు ఇబ్బంది పెట్టకండి, వారిని బలవంతులుగా మీరు చెయ్యండి అని పౌలు గారు వీరిని ఏం చేస్తున్నాడు అంటే క్రీస్తులోనికి ముందుకు నడిపిస్తున్నాడు. అదే అంటున్నాడు మొదటి మాటలో, విశ్వాస విషయమే బలహీనుడైన వారిని చేర్చుకోనండి. ఏం చేయాలట? ఎందుకనంటే బలవంతులు గనక కొంతమంది సంఘంలో అందరూ బలవంతులు ఉంటారా? సంఘంలో కుటుంబంలో ఒకే తల్లికి పుట్టినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వారు ఒకడేమో నక్కలా ఉంటే ఒకడేమో లావుగా ఉంటాడు. ఇదేంటండి ఆయన ఏమో అంత లావుగా ఉన్నాడు, ఈడేమో ఇంత సన్నగా ఉన్నాడని అంటే అది ఒక జీన్స్ ప్రభావం వలన తల్లిదండ్రుల జీన్స్ రావచ్చు, తల్లి జీన్స్ రావచ్చు, బిడ్డలకి వివిధ రకాలుగా ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఆ సంఘంలో అనేక రకాల మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. విశ్వాస విషయంలో బలవంతులు ఉంటారు, విశ్వాస విషయంలో బలహీనులు ఉంటారు, విశ్వాస విషయంలో ధైర్యవంతులు ఉంటారు, విశ్వాస విషయంలో భయపడేటువంటి వారు ఉంటారు, పిరికివారు ఉంటారు. కానీ ఇప్పుడు ఎలాంటి వారిని ఏం చేయాలి? ఒక తాటి మీదకి తీసుకుని రావాలి. ఇది ఒక సమస్య. ఇప్పుడు 15 అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి, అక్కడ ఏమని రాయబడిందో. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను కూడా భరించుటకు బద్దులమై ఉన్నాము. కొంతమంది బలహీనులు. ఇప్పుడు వాక్యం ద్వారా వారిని ఏం చేయాలి? బలవంతులుగా చేయాలి. ఎలా చేయాలి? ఒరే అన్నీ ఏది పడితే తినేయాలరో అని అనకూడదు. మన ఆరోగ్యానికి తగ్గట్టుగా, మన శరీరానికి తగ్గట్లుగా, నీకు షుగర్ ఉంది కదా, నీకు బీపీ ఉంది కదా, కొన్ని తగుమాత్రపు ఆహార పదార్థాలు నువ్వు తిను, వైద్యుల మేరకు సంప్రదించు, మంచి ఆరోగ్య సూత్రాలను పాటించు, ప్రభు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి తిని సంతోషించు. అంతేగాని ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ తింటే నీ ఆరోగ్యానికి క్షేమం కాదు, నీ ఆత్మీయ జీవితానికి క్షేమం కాదని బలహీనుడైన వారిని మంచి మాటలతోటి మనం బలపరచాలని వాక్యం ద్వారాగా పౌలు గారు మరి ఇక్కడ కొన్ని విషయాల్ని లేవనెత్తుతున్నాడు. ఇక్కడ విషయానికి వచ్చేస్తే కొంతమంది విగ్రహాలకు అర్పించే వాటిని తినేయచ్చు అన్నటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. ఒక ఆయన ఏమంటున్నాడు? తినకూడదని ఒక ఆయన అంటున్నాడు. తినమన్న ఆయన ఎవరంటే బలవంతుడు, తినకూడదని చెప్పే ఆయనేమో బలహీనుడు. ఇప్పుడు ఈ బలవంతుడు బలహీనుడు కలిసి ఒక బలమైనటువంటి మాటని బయటికి తీసుకురావాలి, బయటికి అందించాలి. అదే క్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. ఒకవేళ మనం ఉపవాసాలతో చనిపోయినా పర్వాలేదు, సమృద్ధిగా ఆహారం కలిగి తినేసి చనిపోయినా కూడా పర్వాలేదు. ఏదైనా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. కనుక మనం బ్రతికినా చనిపోయినా మనం ప్రభు కోసమే బ్రతకాలి, ప్రభు కోసమే జీవించాలని పౌలు గారు ఆ బలహీనులందరినీ కూడా బలపరుస్తున్నాడు. ఇక కొంతమంది ఏం చేస్తున్నారంటే దినాలను లెక్క పెడుతున్నారు. కొంతమంది ఈ దినం కంటే మరొక దినం మంచిది, లేదు మరొక దినం కంటే ఈ దినమే మంచిదని కొంతమంది ఎంచుతున్నారు. అంటే మోసవేళ రోజులను బట్టి, దినాలను బట్టి కూడా బలవంతులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, ధైర్యవంతులు ఉన్నారు, అనధైర్యవంతులు కాదు, అది పిరికివారు ఉన్నారు. ఏనా? పిరికివారు ఉన్నారు, ధైర్యవంతులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు కూడా ఉన్నారు. కనుక ఇలా వీటిని అన్నిటినీ తారతమ్యం చేసుకుంటూ వస్తూ పౌలు గారు
ఈ రెండు సమస్యలకి ఏం చెప్తున్నాడు ఆయన? పరిష్కారాలను చెబుతున్నాడు. మొదటిగా దేవుని పని పాడు చేయకుండా మనం ఏం చేయలేదు, ప్రతిదీ కూడా తినవచ్చు. అయితే ఇది నిషిద్ధమైనది, ఇది బలి అర్పించబడింది అన్నప్పుడు మనం వాటి జోలికి వెళ్ళకూడదు. ఇది క్రైస్తవులుగా మనందరం కూడా ఈ విషయంలో రాజీ పడే అవకాశం లేదు. ఎందుకంటే బలి అర్పించి తినేంత దిక్కుమాలి బ్రతుకులు మనకి ఇవ్వలేదు కదా దేవుడు. పూట భోజనాన్ని చేసేటువంటి రాజులుగా చేశాడు మనల్ని. ఒక పూట నా ప్రభు కొరకు నేను పస్తుండలేనా? ఇప్పుడు ఆ భోజనం తినకపోతే నేను చచ్చిపోతానా? ఒక పూట కూటు కోసం ఏసావు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు కదా. మరి నేను అలా ఎందుకు అమ్మేసుకోవాలి? నేను జ్యేష్ఠుడిని, నేను నా రక్షకుడైనటువంటి క్రీస్తుకి నేను తమ్ముడిని అన్నటువంటి ఆలోచన కలిగి మనం బలవంతులుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కనుక నిషిద్ధమైనది ఏది కూడా మనము ఇది బలి అర్పించినది అన్న దాని జోలికి మనము, ఇది విగ్రహానికి అర్పించిందన్న దాన్ని మనము స్వీకరించడానికి వీలు లేదు. అది బైబిల్ ఏ కోసాన్నో కూడా ఎప్పుడు ఒప్పుకోదు. అది ఒకవేళ నీ అంతటా నీకుగా ఒకవేళ పరీక్ష ఏదైనా నీకు పక్షాన్ని ఎదురవుతే అప్పుడు ఆ పరీక్షని జయించడానికి ఒకవేళ టాస్క్ చేస్తే చెయ్యి. దాని కొరకు నీకు నువ్వు వన్ అండ్ ఓన్లీ ఒక్కడిగా నీ మీద మాత్రమే ప్రభావితం చూపించేదిగా, కుటుంబం మీద కానీ సంఘం మీద కానీ ప్రభావితం చూపించకూడదు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దేవుడు లేడని నిరూపించాలంటే ఈ విగ్రహానికి సంబంధించి నువ్వు తింటావా తినవని నీ మీద నీ స్నేహితుడు ఒకవేళ పట్టుబట్టాడనుకో, వాడి కోసం దాంట్లో ఏది లేదు కనుక నువ్వు ధైర్యంగా తినే, నువ్వు ఒక్కడవు కనుక, నువ్వు విశ్వాసంలో బలవంతుడు కనుక దీంట్లో నువ్వు చచ్చిపోయేది ఏమి లేదు, అవతల వాడిని బతికించేది లేదు. అవతల వాడు చచ్చిపోయేది లేదు, నువ్వు బ్రతికేది లేదు. నీ దేవుణ్ణి గెలిపించడం కొరకు లేని దాన్ని ఉన్నడాన్ని చూపించిన దానికంటే ఉన్నవాడు గొప్పవాడిని నువ్వు చూపించడానికి ఆ టాస్క్ చేయి. అలాగని విగ్రహంతోనే చేయాల్సిన పని లేదు. బోల్డెన్ రకాలుగా ఉన్నాయి ఇంకా దేవుని గొప్పతనాన్ని ప్రూవ్ చేయడానికి. ఆ ఒక్కదాని దగ్గర ఎందుకు మనం ఆగిపోవాలి? ఇలా తెలివితేటలుగా ఇలా జ్ఞానం ప్రకారంగా మనం ఆలోచన చేస్తేనండి ఎన్నో విషయాలు మరి మన అందరికీ అర్థమవుతాయని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఇప్పుడు కొన్ని భాగాలు మనం చూద్దాం. ఈ సమస్యలకి పౌలు గారు ఎలా పరిష్కరిస్తున్నాడో మనం కూడా అలా పరిష్కరిస్తేనండి దేవుని సంఘం బాగుగా అభివృద్ధి చెందుతుంది. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం చదువు. 8వ అధ్యాయం 11వ వచనం. రైట్. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయిన ఏలయనగా ఇక్కడ చూడు 10వ వచనం చదువుదాం. మనం 8వ వచనం చదువుదాం. 8వ అధ్యాయం 8వ వచనం. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము చూద్దాం. 8వ వచనం చూద్దాం ఒకసారి. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇదివరకు విగ్రహమును ఆరాధించిన వారు గనక భుజించు పదార్థములు విగ్రహమునకు బలి అర్పించబడి ఉన్నవని ఎంచి భుజించెదరు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రతమగు. అంటే దేవుని నమ్మడానికి వచ్చేటువంటి వారిలో మరి కొంతమంది హైందవం నుంచి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారు కదా, వారు ఇదివరకు బలి అర్పించేవారు, ఇదివరకు రక్తాన్ని చిందించి వారు విందులను ఆరగించేవారు. కనుక ఇప్పుడు అలాంటి వారు మరి ఇది బలి అర్పించిందని అంటే వారికి అపవిత్రంగా ఉంటుంది కనుక అలాంటి వారి విషయంలో పౌలు గారు కొన్ని జాగ్రత్తలు తీసుకోమంటున్నాడు. భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. తినకపోయినను మనకు తక్కువ లేదు, తినినందున మనకి ఎక్కువ లేదు. ఆయనను మీకు కలిగున్న స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగజేయకుండా చూసుకునండి. కొంతమంది బలహీనులు ఉంటారు కదా, వారి కొరకు మనం బ్రతకాలి. నేను బలవంతున్నే, నేను ధైర్యవంతున్నే, నేను ఎక్కడ పడితే అలా తిరిగేస్తాను, నేను చొక్కా విప్పుకుని తిరిగేస్తానంటే అవతల వాడు బలహీనుడు. దైవ సేవకుడు అయి ఉండి నువ్వు చొక్కా విప్పుకుని నిక్కర్లు వేసుకుని ఒక సేవకుడు లక్షణాలు లేకుండా నువ్వు తిరుగుతానంటే మరి ఎదుటివాడు నీ విశ్వాసాన్ని ఎలా జోడు చేసుకుంటాడు? నిన్ను సేవకుడు నమ్ముతున్నాడు, ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. అలా చెబుతున్నాడు అనమాట. ఈ స్వాతంత్రము బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకుని ఏలయనగా జ్ఞానము గల నువ్వు ఎక్కడ పడితే అక్కడ భోజన పంక్తిని కూర్చుంటూ ఉన్నావు అనుకో, బలహీనుడైన వాడు చూసి ఏం చేస్తాడు? మా అయ్యగారు ఎలా ఉన్నాడో, బైబిల్ ఏమో ఎలా ఉంది, నేను అయ్యగారి మాట విన్నా, బైబిల్ మాట విన్నా అని ఆ విశ్వాసి మరింత బలహీనుడవుతాడు. కనుక మన ద్వారాగా ప్రభు నామం బలహీనపరచకూడదు, అవమానం కలగకూడదు. అందుకే అన్నాడు కదా ఇదే రోమపత్రికలో,
అది మీ వలనే కదా అన్ని జనుల మధ్యన నా నామం దూషించబడుతుందని అన్నారు ఆయన. కనుక మనం ఎలా ఉండాలి? ఇంకా కింద అంటున్నాడు చూడండి, అందువలన ఎవనికైనను క్రీస్తు చనిపోయిన బలహీనుడైన నీ సహోదరునికి నీ జ్ఞానము బట్టి నశించును. ఎలాగూ సహోదరులకు విరోధముగా పాపం చేయకుండుటను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుటకు మీరు క్రీస్తునకు విరోధముగా పాపం చేయుదురు అంటున్నాడు. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకుండుడికే నేనెన్నటికీ పౌలు గారు అంటున్నాడు, నేను మాంసము తినడం మానేస్తాను అని అన్నాడు. కారణం ఏంటి? ఆయన సహోదరునికి ఇది అడ్డము ఆటంకము కలగజేస్తుందని. కనుక నేను ఈ విషయంలో నేను మాంసము తినను, నా సహోదరునికి అడ్డం కలగజేయను. ఎందుకంటే పౌలు గారు బలవంతుడు, పౌలు గారు విశ్వాస వీరుడు. అలాగని పౌలు గారికి ఉన్నంత విశ్వాసము బలము మరి కొంతమందికి ఉంటుంది అంటే, కొంతమంది ఎలాంటి వారు అనుకున్నాం? బలహీనులు, అవిశ్వాసులు, పిరికివారు. కనుక ఇప్పుడు అలాంటి వారిని పౌలు గారు ఏం చేస్తున్నాడంటే, పౌలు గారు అలాంటి వారిని విశ్వాసంలో బలవంతులుగా చేస్తున్నాడు, విశ్వాసంలో గొప్పవారిగా నిలబెడుతున్నాడు. ఇలా పౌలు గారి మాటలు మనం చదువుతున్నాడు. చాలా మాటలు మనకి ఆలోచన కలుగుతూ ఉంటుంటాయి. అలాగే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకున్నాం ఒకసారి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకున్నాం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడి ఉన్నవి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు ఏదటనైనా మంచిది, పవిత్రమైనది. మనం ప్రార్థన చేసుకుంటే అది పవిత్ర చేయబడుతుంది. కనుక ఎక్కడి నుంచో నీ దగ్గరికి విగ్రహారాధమైనది నీ దగ్గరికి వచ్చింది నీకు తెలియదు. అప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుని వాటిని ఆహారంగా స్వీకరిస్తే దేవుడు వాటిని స్వీకరిస్తానంటున్నాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాస విషయంలో బలవంతులుగా ఉండాలి. ఎక్కడ ఏ సందర్భాలను బట్టి మనము బలవంతులుగా ఉండాలో పౌలు గారు మరి ఇలాంటి చాలా సందర్భాలని వ్రాయించాడు ప్రియులారా. ఇక మరొక సమస్యను కూడా మనం చూద్దాం. ఒకసారి కొంతమంది దినాన్ని లక్ష్య పెడతారు అంటున్నాడు కదా. ఒకసారి 5వ వచనం చూడండి. 5వ వచనం చదువు. 14వ అధ్యాయం 5వ వచనం చదువు. అక్కడ ఏమని రాయబడింది? ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరుచుకొనవలెను. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. ఏమండి, ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడట? ఈ దినము కంటే మరొక దినము, లేదా ఏ రోజు సోమవారం మంచిది కాదు, మంగళవారం మంచిది, లక్షవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది, శనివారం మంచిది కాదు, మనం ఎదురెళ్ళకూడదని కొంతమంది కొన్నింటిని వాస్తులుగా తీసుకుంటూ ఉంటారు. అలా మనం ఉండడానికి వీల్లేదు అంటున్నాడు పౌలు గారు. దినాల్ని లక్ష్య పెట్టాలంటే ప్రతిదీ దేవుడు ఏం చేశాడు? మొదటి దినాన ఈ సర్వ సృష్టిని అంతటినీ కలిగించాడు. 4వ దినాన సూర్యచంద్రాదులను నిర్మించాడు, భూమిని కలిగించాడు, సముద్రాలను సృష్టించాడు. ప్రతిదినము 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 మంచిది 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 అని అన్నారు ఆయన. ఇక ఈ దినాల్లో చెడు ఏమొచ్చేసింది? చెడు ఏమీ లేదు. ఇప్పుడు ఏముంది జైతల్లి? మంచే ఉంది ప్రతి దినాల్లోనే. కనుక మనం వెతికితే ప్రతి రోజులను మంచినే వెతకాలి తప్ప చెడిని వెతకూడదు. దినాలని ప్రతి దినము లక్ష్య పెట్టాలి మనం. ప్రభు దేవుడు నా కొరకు ఈ దినాన్ని ఇచ్చాడు, ఈ దినంలో నా కుటుంబం కొరకు నేను కష్టపడాలి, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి, పోషించుకోవాలన్నటువంటి ఆలోచనలతో దినాలని దేవుని మహిమ కొరకు వినియోగించుకోవాలి. అంతేగాని ఈరోజు అమావాస్య, ఈరోజు పున్నమి, ఈరోజు చతుర్దశి, ఈరోజు ఏకాదశి, ఈరోజు అది అని రోజులకి మనం భయపడేవాడుగా ఉండకూడదు, బలహీనుడిగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి మోషే బాబు? బలవంతులుగా ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి అంటున్నాడు. అదే అంటున్నాడు. కనుక మరి మనం ఏం చేయాలి? దినాలని ఒకసారి గలతీ పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. ఇది రెండో సమస్య. మొదటి సమస్య ఏంటంటే భోజనాల సమస్య గురించి దానికి వివరణిస్తూ పౌలు గారు రెండవ సందర్భంలో దినాల గురించి, ఈ దినాల సమస్యను గురించి మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను ఆచరించుచున్నారు, మీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోవచ్చునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. కొంతమంది ఏం చేస్తున్నారట? మీరు దినములను మాసములను ఉత్సవ కాలమును ఆచరిస్తున్నారట.
ఈ నెలలో. ఎందుకనంటే దేవుడు వారికి కూడా చెప్పాడులే, దీని గురించి కానీ కాదు కానీ, దేవుడు అబీబు నెలలో ప్రారంభ నెలలో 14వ తేదీ నుంచి మీరు పస్కా పండుగను ఆచరించాలి. నియామక కాలాలు పెట్టాడు. పర్ణశాలల పండుగ, ఏమంటే పులిన రొట్టెల పండుగ, పెంతుకోస్తు పండుగ, పస్కా పండుగ, ఈ పండగలకి దినాలని ఆచారాలు పెట్టాడు. అవన్నీ పెట్టినటువంటి దేవుడు మరలా వాటిని తీసేశాడు కదా. మరలా వాటికి మీరు ఎందుకు విలువనిస్తున్నారో, లోకస్తులు ఎలాగైతే మంగళవారం శుక్రవారం శుభకార్యాలకి అశుభకార్యాలని ఎలాగైతే పొంతన చేసుకుంటారో మీరు అలా ఉండకండి నాయనని పౌలు గారు ఈ దినాల గురించి కూడా ఏం చేస్తున్నాడు వారికి చెబుతున్నాడు అనమాట. ఇంకా కొలసీ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చదివేసి మనం ప్రార్థన చేసుకుందాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. 2వ అధ్యాయం 16-17 వచనాలు. కాబట్టి అన్నపాన విషయంలోనూ పండగ అమావాస్య విశ్రాంతి అను వాటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం ఇవ్వకుండా వలనని ఇవి రాబోవాటి ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నదని చెబుతున్నాడు అనమాట. అన్నపాన విషయంలోనైనా పండుగ అమావాస్య దినాలు అనేటువంటి విషయాల్లోనూ మీరు ఎవరికి తీర్పు తీర్చడానికి మీరు అవకాశం ఇవ్వకుండా మీరు బ్రతకండి నాయనని పౌలు గారు మరికి వాక్యం ద్వారాగా ఈ రోమాలో ఉన్నటువంటి వారికి ఈ 2 సమస్యల మీద కొంత వివరణ ఇవ్వడం జరిగింది ప్రియులారా. కనుక నేడు సంఘంలో చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎక్కడైనంటే మనకు బైబిల్ గ్రంథంలో. కనుక మనం ఇలా బైబిల్ గ్రంథంలో ప్రతి సమస్యను ఎదుర్కొంటూ మనం ఏం చేయాలనంటే మన సహోదరు నిమిత్తం అంటున్నాడు, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయొద్దు. ఏం చేయకూడదు మోషే బాబు? మన భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేయకూడదు. సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానంతో దేన్ని మీరు తినకండి. మాంసం తినుట కానీ ద్రాక్షరసం తాగుట కానీ నీ సహోదరునికి అడ్డమైనను ఆటంకమైన మరేదీను మానివేయటం మంచిది. నీకున్న విశ్వాసం దేవుని ఎదుటి నీ మట్టుకు నీవే ఉంచుకొనుము అని అంటున్నాడు. కనుక తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. అనుమానించి తినువాడు విశ్వాసం లేకుండా తినను కనుక దోషి అని ఎంచబడును. కనుక విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. కనుక విశ్వాస మూలముగా మనం ప్రతిదాన్ని ప్రార్థనాపూర్వకంగా స్వీకరిస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తారని వాక్యం సెలవిస్తున్నాడు. కనుక మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని మనం ఈ కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. ప్రార్థన. మహాగణుడు మా తండ్రి, మహోన్నతుడు మా దేవ, పరిశుద్ధుడు మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను మాకు అనుగ్రహించు ప్రభు. ఎంతసేపు రామపత్రిక ద్వారాగా 14వ అధ్యాయం ద్వారాగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకు వందనాలు తండ్రి. ప్రభు మరి యొక్క సమయంలో నాయన ఇంతవరకు విన్న వాక్యం మా వినికిడిలో మీరు ఫలాన్ని తీసుకుంటామని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు మరి నాయన పౌలు గారు ఆ రోజు రోమాలో ఉన్న సంఘానికి తండ్రి, మరి వారిలో ఉన్నటువంటి నాయన భోజన పదార్థాల నిమిత్తము వారికి ఉన్నటువంటి సమస్యలో నుంచి వారిని బలవంతులుగా చేశాడు ప్రభు. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. అలాగే వారికి ఉన్నటువంటి 2వ సమస్య దినాలని కాలాలని మాసాలని ఆచరిస్తుండగా వాటి నుంచి నాయన బయటికి నడిపించి ప్రతిదినము మంచిదని తండ్రి, ప్రతిదినము తండ్రి మేము ఎందు భయభక్తులు కలిగి ప్రారంభించుకుంటే ఈ దినం నాయన మాకు శుభదినంగా మీరు చేస్తారని వాక్యాన్ని బట్టి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు ప్రభు. మరి ఎలాంటి సమస్యలు నాయన నేడు సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభు. ఆ సమస్యలన్నింటినీ వాక్యం ద్వారాగానైనా పరిష్కరించడానికి మీ సహాయాలు తెచ్చామని వేడుకుంటూ తండ్రి ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రార్థనకు రోటరీగతులు వాకి చదువుకున్నంత వాక్తండ్రి ఆదరించేంత వరకు నీకు రూపలేసి రోటరీగతులు వాకి చదువుకున్నంత వాక్తండ్రి ఆదరించేంత వరకు నీకు రూపలేసి నీకు రోటరీగతులు వాకి చదువుకున్నంత వాక్తండి విడివిడిచే వెళ్ళ కాకుండా మరో రద్ద పలక రాసుకులా చే రోటరీగతండి చెప్పబోదు మీ దోస్తులు సముద్రం తేలిని గణించి నీకు రోటరీగతండి వాక్య చదువుతుండే కదండి మా అమ్మ నాతో శిలాజీ నీకు రోటరీగతండి రోమపతి కదండి 14 ఖర్చు చదువుతుండే కదండి. ఆ సందర్భంలో వదిలికి లేచుకున్నది ఇంకా రోటరీగా వదిలికి సంత ప్రార్థన చేస్తుంది. వదిలికి సంత సంఘ కాపని తీరుతుందని భోజనం వీలు రాదండి. కుటుంబాన్ని కూడా తీర్చండి. వయసుకి సంఘ కాపని తీర్చి అక్కడ భోజనం వీలు రాదండి. కుటుంబాన్ని కూడా తీర్చండి. రెండు సంఘ శాఖలను కూడా తీర్చండి. ఇంకా అయితే అన్నారు కూడా అంటారు ఏసుకి ఇష్టం పడుతుంది. అందరికీ వందనాలు. ప్రార్థన వినుడి పావనుడా,
ప్రార్థన మాకు నేర్పుమయా. చివరిగా చిన్న ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను వాక్యం ద్వారా మీరు మాకు అనుగ్రహించు ప్రభా. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్నందులకే కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఈ దినంలో నాయన నీ బిడ్డలకు మీ సహాయాలు దయచేయండి. మీ మీద అనుకున్న తండ్రి ప్రయాసపడుతున్న బిడ్డలకి నాయన మీ సహాయాలు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి మీ కుమారుని తెలుసుకుని ప్రభా, ఈ లోకంలో తమ కాలాన్ని ముగించుకుని ప్రభా, మీ సన్నిధానాన్ని చేరుకొనగలిగేటువంటి విశ్వాసాన్ని నాయన ఆలోచనలు నాయన నీ బిడ్డలకు ప్రసాదించమని వేడుకుంటూ తండ్రి, ఈ దినమును కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు అందరికీ అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా. రైట్.